భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు సినిమా కేటగిరీలో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. హనుమాన్ సినిమాకి గాను 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అదేవిధంగా యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ లిరిక్ రైటర్గా కాసల శ్యామ్ బలగం సినిమాలోని ఊరు పల్లెటూరుకి, బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ బేబీ సినిమాకి, ఇదే సినిమాలో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా రోహిత్కి ప్రేమిస్తున్న సాంగ్కి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టుకు గాను సుకృతికి ఈ అవార్డుని ప్రకటించారు. ఓవరాల్గా బెస్ట్ యాక్టర్గా షారుఖ్ ఖాన్కి జవాన్కి సినిమాకి గాను, విక్రాంత్ మాసే 12th ఫెయిల్ సినిమాకి గాను ఈ అవార్డుని ప్రకటించారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీని మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి గాను, బెస్ట్ ఫిల్మ్కి గాను 12th ఫెయిల్, బెస్ట్ డైరెక్షన్గా ది కేరళ స్టోరీ సినిమాకి గాను ఈ అవార్డుని ప్రకటించారు. మరి ఈ అవార్డ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.